హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కాల్ మీ సుజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బిగ్ బాస్ ప్రో ఎపిసోడు ఎవరెవరు నామినేషన్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకుందామని చెప్పి చూడండి ఎన్ని పేజీలు రాసి పెట్టుకున్నాను. 1 2 3 పేజీలు రాసి పెట్టుకున్నాను. ఇక్కడ ముందు 3 పేజీలు రాసి పెట్టుకున్నాను. ఎపిసోడ్లో ఒకటేసారు, లైవ్లో ఒకటి జరిగింది. నాకు తెలియక అడుగుతున్నాను. లైవ్లో వేసేది ఎట్లా కట్ చేసేస్తారండి? లైవ్లో మొత్తం ఏదన్నా లైవ్ అంటే ఏంటి, మనకు అక్కడ ఏం జరిగిందో దాన్ని చూపించేదాన్ని లైవ్ అంటారు. కానీ ఇక్కడ అట్లా లేదే, మొత్తం కట్ చేసేస్తున్నారు. నాకు అసలు అర్థమే కాదు, అసలు మైండ్ పోయింది ఎపిసోడ్ చూసి. ఇది అక్కడ లేదే. లైవ్లో భరణి గారు నామినేట్ చేసింది ఏముందో తెలుసా? బన్నీ గారు నామినేట్ చేసింది జస్ట్ ఊరికే నువ్వు ఒక్కసారి నామినేషన్లోకి వెళ్ళి రావాలి అని చెప్పి నామినేట్ చేశాడు. దానికంటే ముందు సరే లైవ్ చూసిన తర్వాత రివ్యూ ఇద్దామని అని చెప్పేసి ఆగాను అనమాట. స్టార్టింగ్ బిగ్ బాస్ ఏం అనౌన్స్మెంట్ లేదు, ఏమి లేదు. పొద్దుటి నుంచి ఏదో వండుకుంటున్నారు, తింటున్నారు. ఇంకా వాళ్ళు లేచే టైమింగ్స్ కూడా వేరు. ఇందాక ఇక్కడ 1కేమో అని చెప్పాడు బిగ్ బాస్, ఇక్కడ లైవ్లో మాత్రం 5 గంటలకు వేశారు. అది 5 గంటలకు స్టార్ట్ అయింది, 4:30కి అట్లా స్టార్ట్ అయింది నామినేషన్. నేను పొద్దుటి నుంచి పిచ్చిదానిలాగా ఎదురు చూస్తున్నాను బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందో, అలా నామినేషన్ ఎప్పుడు వస్తుందో అని. లిటరలీ 5 అయింది. అబ్బో నాకు మైండ్ పోయింది అనుకోండి. సరే, ఫస్ట్ లైవ్లో జరిగింది చెప్తాను నేను. లైవ్లో ఏం జరిగిందంటే ఇమానీలు తీసుకున్నాడు బ్యాట్, పట్టుకున్నాడు దాన్ని, పట్టుకొని పగలగొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఫస్ట్ నామినేషన్ వచ్చి ఇమ్ము ఫస్ట్ ఎవరు నామినేట్ చేశాడంటే రితుని ఎందుకు నామినేట్ చేశాడంటే లైవ్లో డైరెక్ట్గా ఇచ్చేసింది తనుజ. ఏం మాటలు లేవు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. లైవ్లో ఇచ్చేస్తే ఇంకా తీసుకున్నాడు. ఫస్ట్లోనే లైవ్ అది నామినేషన్ స్టార్ట్ కాకముందే చూసొచ్చి పైన బయట కాయిన్స్ పెట్టున్నారా, మటన్ కూర వండుతున్నాడు ఏమో. బయట కాయిన్స్ పెట్టున్నారా, కాయిన్స్ మొత్తం నీకే ఇచ్చేస్తానంటే నేను చిన్నపిల్లకాయలకి చేతిలో గన్ని పెట్టినట్టు అందరినీ టపా కాల్ చేస్తాను అని అంటాడు కామెడీగా. అవును, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమ్ముకే ఇస్తుంది ఎవరు నామినేట్ చేస్తాడని. ఇమ్ము ఫస్ట్ వచ్చి రీతుని నామినేట్ చేస్తాడు. ఈ గేమ్ సరిగా లేదు, నువ్వు సంచలిగ్గా ఫెయిల్ అయ్యావు, డిజాస్టర్ అని చెప్పారు కదా నాగార్జున గారు అని అంటే, ఆ రీతు ఉండి నువ్వేమైనా కరెక్ట్గా ఆడేవా, నువ్వు తప్పు చేయలేదా అని అడుగుతుంది రీతు. నేను చేయలేదు, ఏ విషయంలో తప్పులే చేశానంటే ఆ రోజు బెలూన్ ఊతారు కదా, ఆ బెలూన్ గేమ్లో నువ్వు తప్పు చేసావు అని చెప్పానంటే నేను తప్పు చేయలేదు, అది మీ పాయింట్ మీరు సరిగా అర్థం చేసుకోకుండా సరిగా ఆడారు, అందుకని ఆటే పోయింది కదా అని అంటుంది. తర్వాత బొమ్మల టాస్క్లో నువ్వు నీ బొమ్మ పట్టుకోకుండా మీ మమ్మీకి ఇవ్వచ్చు కదా, నీ బొమ్మ మీ మమ్మీ పట్టుకోవచ్చు కదా అని ఏదో సంథింగ్ అన్నది. అయితే నువ్వు డీమన్ బొమ్మ పట్టుకోవచ్చు కదా అని అన్నాడు. అంటే సపోర్ట్ తనుజాని అదే తనని చేయొచ్చు కదా సంజన అని అన్నట్టు చెప్తుంది. నువ్వైతే డిమాండ్ చేస్తావని, అది కరెక్టే కదా. ఇమానీలు ఎవరు చేయాలో డిసైడ్ చేయాల్సింది రీతు కాదు కదా. అదే రీతు డిమాండ్ని నామినేట్ చేయమంటే చేస్తుందా? 100% చేయదు, 1000% చేయదు. మరి అందరికీ బాండింగ్స్ ఉన్నప్పుడు చేయనప్పుడు ఇతను కూడా అంతే కదా. ఒకరు సపోర్ట్ ఉండడం హౌస్లో తప్పులేదు. 100% ఇమానీలు సంజనకు సపోర్ట్ చేస్తాడో లేదో కానీ సంజన గారు మాత్రం 100% ఇమానీలకి ఏదో ఒక విషయంలో సపోర్ట్ చేస్తానే ఉంటారు. సో సంజనని ఎట్లా చేయాలనుకుంటాడు ఇమానీలు? చేయడు కదా. ఇప్పుడు ఏదన్నా వాళ్ళిద్దరికి ముద్దల ర్యాపు గొడవలు ఏదన్నా ఉంటే చేసిండేవాడే. ఇప్పుడు తనకి తనుజాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సపోర్ట్ చేస్తూ ఉంటే ఆమె ఒక మాటకి నాకు ఎవరు సపోర్ట్ లేరన్నది. సపోర్ట్ లేదనేసరికే కదా తనుజాని నామినేట్ చేశాడు ఇమానియల్, లేకపోతే చెయ్యడు కదా. ఉన్నటిదాకా అందరూ గుంటనక్క ఇమానియల్ కన్నింగ్ సేఫ్ గేము అని చెప్పి బాగా అన్నారు కదా. ఈరోజు డిమాండ్ పవర్ రీతింగ్ చేసినప్పుడు చూడాలి. అబ్బో, అది దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అని అంటే నువ్వు ఆ వీక్ కెప్టెన్ విషయంలో కూడా ఎలాగ చేస్తావు రీతు? ఫస్ట్ అంటే రీతు ఉండి ఈ వీక్ గురించే మాట్లాడుతున్నాడని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అని చెప్పేసి, అంటే లాస్ట్ టైము తనుజ విషయంలో తనకి దెబ్బతిన్నాడు కదా, గుర్తు లేని విషయం మాట్లాడి. సో అందుకని నేను జరిగిపోయిన వాటి గురించి మాట్లాడట్లేదు, ఈ వీక్ గురించే మాట్లాడుతున్నానని ఇమానీల్ చెప్పాడు.
చెప్తే రీతు అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు, ఈ వీక్ గురించే మొత్తం జరిగింది, మొత్తం అన్ని వీక్స్ గురించి తెలుసుకోవాలి కదా అన్నట్టు రీతు ఆర్గ్యుమెంట్ చేసింది. లాస్ట్కి నేను ఈ వీక్దే చెప్తున్నాను, నువ్వు సంచాలికగా సరిగా చేయలేదు, నువ్వు ఆట విషయంలో డెసిషన్స్ సరిగా తీసుకోవట్లేదు, కాన్ఫిడెన్స్గా లేవు గేమ్ విషయంలో, అందరికంటే నీ గేమ్ తక్కువగా కనిపిస్తుందని చెప్పి ఓకే నామినేట్ చేశాడు. తర్వాత వచ్చి బర్నీ గారిని నామినేట్ చేశారు ఇమ్మనీలు. అది టాస్క్ సరిగా ఆడట్లేదు, లాస్ట్ గేమ్లో మనం గెలుచుండే వాళ్ళమైతే నీ వల్ల ఓడిపోయాము అని అంటే, నా వల్ల కాదు ఆ గౌరవ్ వల్ల ఓడిపోయామంటే, గౌరవ్ దగ్గర మీరు చెప్పారు, ఒప్పుకున్నారు కూడా, నా వల్లే గేమ్ పోయిందని సారీ కూడా చెప్పారంటే, సారీ చెప్పాను మేమిద్దరం ఉన్నప్పుడు ఓడిపోయాం కానీ నా వల్ల కాదు అని అంటే, ఆ రోజు మీరు ఒప్పుకున్నారండి నా వల్లే గేమ్ పోయిందని, ఇప్పుడేమో అట్లా అంటున్నారు అని చెప్పి అదొకటి బర్నీ గారి మీద. అయినా మనం చూసి ప్రోమోస్లో చూసి ఎపిసోడ్ చూస్తామే, ప్రోమోస్కి ఎపిసోడ్కి లైవ్లో అసలు తేడే ఉండదు, ఏదో కట్ చేసి వాళ్ళకి కావాల్సినవి అంతా జాయిన్ చేసి వేస్తున్నారు. నాకు తెలిసి చాలా వరకు కట్ చేస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. అంటే లైవ్ అంటే అక్కడ ఏం జరగద్దో అది చూపిస్తామని మనం అనుకుంటున్నాం, కానీ అది చూపించట్లేదని నేను అనుకుంటున్నాను. ఓకే, మనీళ్ళు బర్నీ గారు అయిపోయింది. బర్నీ గారు కూడా ఎట్లా నేను ఆడాను, నాకు హెల్త్ బాగలేకపోయినా, నాగార్జున గారు పోయినసారి టాస్క్లో నేను బాగా చేశానంటే, నీకు చెప్పింది కామెడీ గురించి అన్నా, గేమ్స్ గురించి కాదు, గేమ్స్ వేరే కామెడీ అంటే 360 డిగ్రీస్లో మొత్తం చూస్తారు అది ఇది అని చెప్పన్నాడు. అట్లయినా గేమ్స్ కొంచెం తక్కువ డౌన్ అయినట్టుందన్న, నీ హెల్త్ పరంగా కానీ ఏదైనా సరే నువ్వు సరిగా గేమ్ ఆడట్లేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ అంటాడు. ఇమాన్యుయల్ అంటే సరే అని చెప్పేసి ఇంకా బర్నీ గారు, నేను ఆడే విధానం, బర్నీ గారు గేమ్ ఆడే విధానం నీకు ఒకటి అవ్వండొచ్చు, నాకు ఒకలాగా ఉంటుంది, నువ్వు నా హెల్త్ గురించి మాట్లాడావు అనే టాపిక్, నేను హెల్త్ గురించి కదన్నా చెప్పింది, ఈ గురించి నేను ఆడేది ఏదో సంథింగ్ జరిగింది, ఇంకా ఈ ఎపిసోడ్లో జరిగిందే. ఇంకా బర్నీ గారిని నామినేట్ చేస్తారు. తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ వచ్చి డిమాండ్ పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ని రీతుని నామినేట్ చేస్తాను. పవన్ డిమాండ్ పవన్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, సారీ చెప్పి బ్లాక్ స్టార్ వచ్చింది కదా వీళ్ళిద్దరికి ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు, ఇద్దరు లెక్కన విడిపోయి తనుజ, కళ్యాణ్ అలాగే డిమాండ్ పవన్ రీతు ఉన్నప్పుడు వీళ్ళకి బ్లాక్ వచ్చింది ఆ బెలూన్స్ గేమ్లో, అప్పుడు నవ్వాడంట కళ్యాణ్. సో అది కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు నామినేట్ చేశాడు. మేమేదో తప్పు చేసినట్టు బాగా నవ్వావు ఆ రోజు, సరేలే నవ్వుకోలే అని చెప్పేసి వదిలేశాను. శ్రీజ ఆ రోజు తీసేశాడు కదా పవన్ కళ్యాణ్ తీసేస్తే, నువ్వు శ్రీజ నాకు ఆ రోజు సపోర్ట్ చేసింది, నువ్వు నాకు మాట ఇచ్చి నువ్వు నన్ను ఆ రోజు తీసేసావు అని చెప్పంటాడు. నేను అంటే ఆ టాపిక్ గురించి, ఆ టాపిక్ అంతా అంటే జరిగిపోయినాయి, వీళ్ళు ఏం చేయలేదు తెలుసు, ఈ వారంలో జరిగింది ఈ వారంలో నామినేట్ చేసుకోవట్లేదు, ఎప్పుడెప్పుడో జరిగిపోయినాయి అన్నీ నామినేట్ చేసుకుంటున్నాడు అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇంకా బెడ్ టాస్కుల్లో తీసేసావు డిమాండ్ పవన్ అంటాడు. మనం అందరం మాట్లాడుకున్నాము, నేను దివ్య గురించి అడిగాను మీరు, దివ్యకి నేను ప్రామిస్ చేశాను, అందుకని నేను తీయనని చెప్పాను, తర్వాత నేను సింగిల్గా ఆడుకుంటానని చెప్పాడంట. ఒక్కొక్కరు పేరు చెప్తారు. ఇందులో కూడా ఏం చెప్తారో తెలుసా, పవన్ కళ్యాణ్ వచ్చి శ్రీజాకి సపోర్ట్ చేశాడంట, ఇమాన్యుయల్ వచ్చి తనుజాకి సపోర్ట్ చేశాడంట, బర్నీ గారు తనుజాకి సపోర్ట్ చేశారంట, ఇతనెవరు డిమాండ్ పవన్ వచ్చి రీతుకి సపోర్ట్ చేశారంట. ఎక్కడ కూడా సపోర్ట్ ఎవరు, ఇమాన్యుయల్ తనుజాకి. ఈ మాట ఇందాక కళ్యాణే చెప్పాడు అందరి ముందు, ఆ గొర్రె బిడ్డకి అర్థమవుతుందో లేదు తనుజాకి. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మాట ఏందో వాళ్ళ మాటలు అసలు అర్థమేవిగా అరుచుకుంటూ ఉంటారు, అదేందో కానీ. ఇంకా డిమాండ్ పవన్ ఆ టాపిక్ చెప్పి వదిలేసేసాడు. తర్వాత రీతు నామినేషన్ చూడాలబ్బా, అసలు నామినేషన్ కాదు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఈ సీజన్లో. అతి పెద్ద ట్విస్ట్, అది పెద్ద నామినేషన్ ఎవరిదన్నా అంటే ఇంకా పవన్ది, డిమాండ్ పవన్ రీతుని. పాపం రీతు అయితే ఖచ్చితంగా చేస్తుండేదే కాదు డిమాండ్ పవన్ ఎట్లా చేశాడో నాకు అర్థం కావట్లేదు. నేను రెండు ముక్కల్లో పెడతాను, ఈ పేజీలంతా మీకు చదివి వినిపిస్తే ఇంకా లైవ్లో జరిగిందంతా ఇంకెవరు నా ఛానల్ ఎవరు చూడరు. ఓకే, డిమాండ్ పవన్ వచ్చి రీతుకి ఏం చెప్తాడంటే, సాయికి నువ్వు నేను రెబల్ అయితే నిన్ను తీయను అని చెప్పావు, కానీ సాయిని తీసావు, ఫస్ట్ పాయింట్ తీసావు, ఎందుకు తీసావు, అది మాట తప్పావు నువ్వు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను
అని రీతు ఉండి, అది గేమ్ స్టార్ట్ కాకముందు చెప్పాను, గేమ్ స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్పలేదు అని చెప్పి ఒకటి అనేది. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చి నాకు పెద్ద ఏదైనా గొడవ జరిగి ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు నాకు పెద్ద బ్రెయిన్ లేదు, నేను నీకులాగా ఆలోచించలేను, అది ఇది అర్థం చేసుకోదంట. పెద్ద పెద్దగా అరిచేసి డిమాండ్ పైన పెద్దగా అరిచేసి తననే బ్యాడ్ చేస్తున్నా అంటే డిమాండ్ పవన్నే బ్యాడ్ చేస్తున్నావు అని అతనికి బాధేస్తుందంట. అది తట్టుకోలేక అతను బాధపడుతున్నాడంట. అదే వైష్ణవి వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పారు, ఆ రీతితో ఉండవక బ్యాడ్ అవుతున్నావు అని. కానీ నేను అదంతా ఏం పట్టించుకోకుండా నా మనసుకు సర్దు చెప్పుకొని నేను అట్లంతా ఏం ఉండదని చెప్పి నీతోటే మాట్లాడుతున్నాను. అది నాకు కరెక్ట్ అవ్వట్లేదు, నాకు కరెక్ట్ అనిపించటం లేదు. నేను నాతో మాట్లాడే టైంలో కూడా నువ్వు వేరే వాళ్ళకి స్పేస్ ఇచ్చి నన్ను అవాయిడ్ చేస్తున్నట్టు నీకు మాట్లాడడం ఇట్లా అది ఒక టాపిక్ అనమాట. సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయ్యావు, మొన్న టాస్క్ జరిగింది కదా, సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, హౌస్ మీన్స్ ఎవరైనా సరే అన్యాయం జరిగింది కదా అని చెప్పేసి అంటాడు. ఈ మూడు స్వింగ్స్ ఎలా ఉంటే అలా మారుతావు నువ్వు, అందరికీ మూడులు ఉంటాయి, ఏదైనా ఉంటే నార్మల్గా చెప్పాలి కానీ లాస్ట్ మాట చెప్తానమాట. ఏదైనా ఉంటే నార్మల్గా చెప్పాలి కానీ నా మూడు స్వింగ్స్ బాగలేవు అది ఇది అని చెప్పి మాట్లాడుతాను, అది నాకు నచ్చట్లేదు, ఏదైనా ఉంటే చిన్నగా మాట్లాడు, పెద్దగా అరిచరిచి మాట్లాడొద్దు అని చెప్పి చెప్తాడు రీతుకి. అయితే రీతు ఇంకా ఏమైనా మాట్లాడాలా అని అంటాడు, రీతు ఏం లేదని అంటుంది. ఇంకా కుండ పగలు కొట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా రీతు ఏమో ఏడుస్తూ ఉంటుంది. లైవ్లో చాలా చూపించారు. లైవ్లో సంజన గారు పాపం రీతు ఏడుస్తుంటే వెళ్ళి ఓదరుస్తూ ఉంటారు, అది చూపించారు. దాన్ని కూడా కట్ చేసేసారు లైవ్, అసలు ఏం ఎపిసోడ్లో సగం లేదు, సగం లేపేశారు. ఇమానీలు వచ్చి ఇమానీలు వీళ్ళందరూ నాకు తెలిసి సంజన ఇమానీలు ఎక్కువ పాపం వాళ్ళు ఏమన్నా అనుకున్నా సరే పర్లేదు కానీ పాపం ఏడుస్తుంటే మాత్రం ఓదరుస్తారు వచ్చి, అది మాత్రం నాకు బాగా నచ్చింది లైవ్లో. చూడండి ఎన్ని పేజీలు రాసి పెట్టుకున్నాను. తర్వాత సంజన గారికి ఇస్తుంది తనుజ, సంజన గారు వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. అది లైట్ ఆపే విషయంలో నేను ఇమానిల్ని రిస్కులో పెట్టి మరి మీకు ముగ్గురు సేఫ్ ఉండాలి అని చెప్పేసి ఆ సంజన గారు చెప్తారనమాట. ఆ రెబల్ టీంలో అంటే పాపం ఆమెది ఏమైపోతుందంటే ఆమె గేమ్స్ ఆడలేదని చెప్పి ఎవరు తీసుకోవట్లేదు. మొన్న ఒక టాస్క్ జరిగింది కదా, ఆ టాస్క్లో కూడా నన్ను తీసుకోండి అని ఎంత బతిలాడిందో పాపం. కళ్యాణ్ని బతిలాడింది, ఇమ్మని నేను అడగలేదు, ఇమ్మని నేను అడిగితే వాళ్ళ టీంలో వాళ్ళు ఒప్పుకోలేదనే చెప్పేశాడు. అయితే పాపం ఎంత బతిలాడిందో తెలిసి ఎవ్వరు తీసుకోలేదు. అయినా కూడా ఆమె ఆట ఆడి గేమ్ చేంజర్ లాగా నేనే రెబల్ అని అందరినీ రెచ్చుకుంటా పాపం బాగానే ఉండింది. ఆమెను ఎవరు తీసుకోలేదు. కళ్యాణ్ అడిగిందంట ఆ టైంలో నన్ను తీసుకోంటే నేను తీసుకోలేను అని చెప్పాడంట. ఆ రెబల్ టీంలో తీసుకోలేదు, అందుకని కూడా నేను నిన్ను చెయ్యట్లేదు, నువ్వు నన్ను నామినేషన్ చేసావు కదా, ఊరికి ఏ పాయింట్ లేకుండానే నువ్వు నన్ను నామినేట్ చేసావు, అందుకని నేను కూడా నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నట్టు ఏదో సంథింగ్ నాకు పాయింట్లు చెప్పింది. అసలు నాకు అర్థమే కాలేదు, వాళ్ళిద్దరూ వాదులు ఇచ్చుకుంటా ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. ఇంకా ఓకే, సంజన గారు వచ్చి కళ్యాణ్, భరణి గారు వచ్చి ఈ గ్యాప్లో ఒక విషయం జరిగింది. ఈ గ్యాప్లో గొడవ అయింది కదా డిమాండ్ పవన్కి రీతుకి. అయితే రీతు డిమాండ్ పవన్ ఏడుస్తూ ఉన్నారు. డిమాండ్ పవన్ వచ్చి కూర్చొని మాత్రం కూడా కన్నీళ్ళు కారిపోతున్నాయి. రీతు ఏమో ఏడుస్తుంది. ఇక్కడ ఇమానీలు కళ్యాణ్ కూర్చోమంటే ఎవరు భరణి గారు డ్యాన్స్ వేస్తున్నారు నామినేషన్ చెప్పుకొని ఇమానీల చేత. ఆ డ్యాన్స్ మామూలు డ్యాన్స్ కాదు, లైవ్లో నాకైతే ఫుల్ నవ్వొచ్చింది అది చూసి. ఓకే, ఇప్పుడు భరణి గారు నామినేషను, ఒక్కసారి నామినేషన్కి వెళ్ళిరా మిస్టర్ ఇమానీల్ అని అంటాడు. ఏందో పెద్దగా అరుస్తాడు. లాస్ట్ టైం అట్లా అరిసే సంజన మీద బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఏం జరగద్దో చూడాలా, తండ్రి పోతారో లేకపోతే చెల్లెలు పోతుందో చూడాలి. అయితే ఒకసారి నామినేషన్కి వెళ్ళాలి అని అంటే లీడర్ బోర్డులో నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను. అంటే గేమ్ ఆడబట్టే కదా నేను లీడర్ బోర్డులో, అంటే ఆ రోజు దివ్య వీళ్ళిద్దరూ ఆడారు కదా, ఆ గేమ్ మొత్తం దివ్య ఆడింది, ఈయనేం ఆడాడని లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్లో ఉన్నాను నేను, ఆడబట్టేను లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్కి వెళ్ళింది అని చెప్పేసి అదొకటి వాదిస్తాడు. నువ్వు ఒకసారి నామినేషన్కి వెళ్ళిరా, నాకు తెలియక అనుకుంటున్నాను ఈ తనుజ కానీ ఈ రీతు కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారు, ఒకసారి నామినేషన్కి వెళ్తే ఇమానీలు వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. వీళ్ళకి తెలియట్లా ఇమానీల్ గురించి, ఇమానీల్కి ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో తెలియట్లా. ఏదో పిఆర్పీలు పెట్టుకొని ఆదిరెడ్డి లాంటి వాళ్ళు, గీతురాయి లాంటి వాళ్ళు,
చెప్తే జనాలు ఊరికే వీడియోస్ చూసి ఏం చెప్తున్నారా ఈ ఓడాలుగాడు, ఏం చెప్తుందిరా ఈ రచ్చగీతం అని చెప్పి చూసి గమ్ముగా ఉంటారు తప్ప ఎవరండి వీళ్ళకి సపోర్ట్ చేస్తారు చెప్పండి. ఇమానీలు బాగా ఆడతాడు. నాకు మా సైడ్ అంతా ఇమానీల్కి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. దాంట్లో అసలు సమస్యలే. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. ఈ లవర్స్ పార్క్ కంటే ఫ్యామిలీ ఆడియన్సే కదా ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో ఒకసారి వెళ్ళేసిరా నామినేషన్కి అని చెప్పి కుండ బద్దలు కొట్టేసి వెళ్ళిపోతాడు. తర్వాత రీతు విషయంలో రీతు వచ్చి నేను ఈ పెద్ద ల్యాగ్ చేయను, నా వీడియో లెంత్ అయిపోయింది. ఓకే, రీతుకి నామినేషన్ చేస్తాడు భరణి గారు రీతుకి నామినేషన్ చేసిన తర్వాత రీతుకి ఏం చెప్తాడంటే, నువ్వు మన గేమ్ అందరూ అదే ఇంకా గేమ్ విషయంలో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. సో అది ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారా అవన్నీ మనకు వద్దులేండి. తర్వాత రీతు అయిపోయిన తర్వాత ఇంకెవరున్నారు, కళ్యాణ్ డిమాండ్ పౌండ్ని చేస్తాడు. డిమాండ్ పౌండ్కి నామినేట్ చేస్తాడు. అదిరా ఇదిరా అని ఏదేదో మాట్లాడుకుంటా వాళ్ళు. రీతు వచ్చి సంజన గారిని నామినేట్ చేస్తుంది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే సుమన్ అన్న కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఈ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి తనుజాకి ఒక పవర్ ఇస్తారు, ఎవరు సేవ్ చేస్తావా అని. ఆటోమేటిక్గా ఎవరిని సేవ్ చేస్తారు చెప్పండి. ఎందుకు సేవ్ చేసింది తనుజ అంత పిచ్చిదేం కాదు. తనుజ ఎందుకు సేవ్ చేసిందో తెలుసా? తనుజ ఎందుకు సేవ్ చేసిందంటే, రీతు లాస్ట్ టైం కత్తిచ్చి కిరీటం మీద పెట్టుకోమని కెప్టెన్సీలో చెప్పారు కదా, ఆ కెప్టెన్సీలో రీతు ఎందుకు వదిలేసింది అనుకున్నారు? నెక్స్ట్ వీక్కి నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని వదిలేసింది. ఎవరు? రీతు. సో ఇప్పుడు ఎవరిని సేవ్ చేయాలి? తనుజ రీతునే కదా. రీతుని చేయకపోతే రీతు ఒప్పుకుంటుందా? ఏదో ఒకరు చెప్పాలి కాబట్టి ఒక 2 పాయింట్లు చెప్పింది. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్తున్నాను, నువ్వు వేయనట్లేదు. ఇప్పుడు ఆయన ఇంకా మించనే మారి నువ్వు గేమ్స్ ఆడు అన్నట్టు చెప్పు, నీవేదో ఆడినట్టు పిలిచినట్టు. సో రీతుని సేవ్ చేస్తుంది. రీతు సేవ్ అయిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. చూడాలి ఇంకా ఎవరికి ఎంత ఓటింగ్ పడద్దు. సంజన గారికి, ఇమాన్యుల్కి వీళ్ళకి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి పడితే చాలు, మిగతా వాళ్ళంతా వేస్ట్. ఏం ఆడతారండి, ఏం నచ్చుద్దో జనాలకి. ఇప్పుడు ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాకు తెలుసు డిమాండ్ పౌండ్ గేమ్స్ బాగా ఆడతాడు. కళ్యాణ్ ఏ గేమ్లో గెలిచాడండి? ఒక గేమ్లో. ఆ గేమ్లో హైలైట్ అయ్యాడే, అది కూడా దాని గురించి అంతా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అందరూ ఒక పిచ్చిలో ఉన్నారు కదా, కళ్యాణ్ పడాలా అని. ఆ పిచ్చి పోతుంది ఏదో ఒక రోజు. ఆ పిచ్చి పోయేదాకా ఆగి అప్పుడు పాయింట్లు చెప్పాలి మనం. లేకపోతే ఇప్పుడు మనల్ని మామూలుగా అంటారు అనమాట, నువ్వేదో చెప్పినావంట. అదంతా ఏం లేదు. కళ్యాణ్ పడాల గురించి నాకు చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను ఒక వీడియో చేస్తాను దాని గురించి కూడా. ఎందుకంటే కళ్యాణ్. ఓకే అండి, ఇంతటితో అందరికీ గుడ్ నైట్, సీ యూ, టాటా, స్వీట్ డ్రీమ్స్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే లైవ్లో ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇప్పుడే వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.